హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హన్షూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో పైనాపిల్ సేమియా కేసరి ఎలా చేయాలో చూపిస్తాను. చూసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఎప్పుడు పైనాపిల్తో రవ్వ కేసరే కాకుండా ఇలా సేమియాతో కలిపి చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. పుల్ల పుల్లగా తీయగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిపోయిన వెంటనే 1 కప్ సేమియా, నేను ఏ కప్ అయితే చూపిస్తున్నానో అంత కప్ తీసుకున్నాను. ఆ సేమియాని కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ మిగిలిన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనేది అయితే ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్, ఎండి ద్రాక్ష ఉంటే మీ దగ్గర బాదం, ఇట్లా నట్స్ ఎందుకు వేస్తున్నాను అంటే నార్మల్గా ఇవి నట్స్ తినాలంటే తినలేము. ఇట్లా దీంట్లో అయితే సేమియా తక్కువ వేసుకొని నట్స్ ఎక్కువ వేసుకుంటే నట్స్ ఇలా తిన్న ఫీలింగ్ వస్తుంది. చిన్నపిల్లలు ఇట్లా సేమియాతో కలిపి ఇచ్చేస్తే తినేస్తారనమాట. ఆ నట్స్ ఏం పెద్ద ఇదేం అనిపించవు, టేస్ట్ కూడా బాగుంటుంది. నేతిలో ఫ్రై చేస్తాం కదా, పచ్చి పచ్చిగా ఉండవు. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ గీ వేసుకొని, ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్తో అయితే నేను పైనాపిల్ పీసెస్ తీసుకున్నాను. సైడ్ ముళ్ళు ఉంటుంది కదా, అది అంతా రౌండ్గా కట్ చేసేసేసి మధ్యలో ఉన్న గట్టి పార్ట్ కూడా కట్ చేసేసి సైడ్లో ఉన్న మెత్తగా ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేతిలో కొంచెం ఫ్రై చేసుకున్నాను. దీంట్లోకి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. పైనాపిల్ అంటేనే కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కాబట్టి మీరు హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే కొంచెం పాలల్లో కలిపేసుకోండి, ఆ కలర్ వచ్చేస్తుంది. లేదంటే వాటర్ మిక్స్ చేసేటప్పుడైనా సరే సాఫ్రాన్ వేసుకోండి, ఇట్లా ఎల్లో కలర్లో అయితే వస్తుంది. నా దగ్గర ప్రస్తుతానికి లేదు, అందుకే నేను ఇలా చేశాను. వాటర్ అనేది 1 కప్ సేమియాకి 1/3/4 కప్ వాటర్ అయితే వేసుకొని వాటర్ని ముందు బాగా మరిగించుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని దాంట్లో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. సేమియా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. మీడియం టు సిమ్, చాలా సిమ్లో పెట్టుకుంటే మనం వేసుకున్న వాటర్కి సేమియా అనేది మెత్తగా అవ్వకుండా బాగా ఉడుకుతుంది. సేమియా కొంచెం ఉడికిన తర్వాత 3/4 కప్ షుగర్ దీంట్లో నేను ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. హెల్త్కి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే షుగర్ కాకుండా దీంట్లో జాగరీ కూడా ఒక 1/2 కప్ వేసుకోండి, అలా కూడా చేసుకోండి, బాగుంటుంది. షుగర్తో అయితే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. షుగర్ కూడా ఇప్పుడు బాగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. షుగర్ ఎప్పుడు వేయాలంటే సేమియా 80% ఉడికింది అన్నప్పుడు షుగర్ వేయండి. ముందుగా షుగర్ వేస్తే సేమియా అనేది బాయిల్ అవ్వదు, అందుకని నేనైతే ఇలా లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు సేమియా మొత్తం ఉడికింది, షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. మనం ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత చల్లగా అయిన తర్వాత తీసి చూస్తే పొడి పొడిగా వస్తుంది సేమియా. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎప్పుడైనా పైనాపిల్ ఉన్నప్పుడు ఇంట్లో పైనాపిల్ ఫ్లేవర్ కన్నా ఇలా మనం ఒరిజినల్ పైనాపిల్ కట్ చేసి వేసుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు చల్లారిన తర్వాత అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా, చల్లగా అయిపోయింది కానీ ఎక్కడ మెత్తగా అవ్వలేదు, సేమియాగానే ఉంది. నేను చూపించిన రెసిపీ నచ్చినట్లయితే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా